కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేటు భూమో ప్రజలకే కాదు అటు అధికారులకు కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో యథేచ్ఛగా భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం మెయిన్ రోడ్లో ఉన్న రాధాకృష్ణ నగర్లో సర్వే నెంబర్ 855లో రహదారి మధ్య అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడంటూ ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి అని, అందులో రహదారి ఉందని, 3 వీధులకు సంబంధించిన డ్రైనేజీ కాల్వ ప్లస్ రహదారి వెళ్లే స్థలమని, అలాంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఏంటని ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవించుకున్న వారు పనులు ఆపమని చెప్పడంతో వారు వచ్చినప్పుడు ఆఫ్ చేసి మరుసటి రోజు పనులు చేయిస్తున్నారంటూ ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిలో అక్రమంగా చేస్తున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని, రహదారి స్థలాన్ని వదిలేసి వారికి కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలంటూ అక్కడి మహిళలు పేర్కొంటున్నారు. స్థలం అప్పుడు కోర్టులో కూడా స్టే తీసుకొని వచ్చినారు. ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పి మాకు మొత్తం 3 వీధులకు కలిసి కూడా రోడ్డు ఇదే ఉండేది. మురికి కాలువలు లేవు. మురికి కాలువలు అన్ని వీధులకు ఇదే పోవాలి, ఈ దారినే పోవాలి. కానీ అక్కడ ఆక్రమించి కడతా అన్నారు. అది గవర్నమెంట్ స్థలం అని తెలిసి కూడా కొంతమంది దాన్ని ఆక్రమించి అడ్డం కడతా ఉన్నారు. ఇప్పుడు రోడ్డు కాదని అమ్ముకున్నాడు 25 లక్షలకు రోడ్డును అమ్ముకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మీరు రిజిస్టర్లో మేము కట్టుకుంటే మీరు రోడ్లు కట్టినారు మీరు అని ఆడిపోతే దౌర్జన్యం చేసి ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నారు, తిడతా ఉన్నారు ఆ మగోళ్ళు. అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చి తిడతా ఉన్నారు. అది సార్ మాకు చాలా రోడ్డు అవసరము, మా కాలువ అవసరము, అందరికీ అవసరం. మాకు 3 బజార్లు అవసరము. వాళ్ళు మమ్మల్ని ఆడిపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ ఇంట్లో అడ్డం కట్టుకునే వాళ్ళు వచ్చి మాది మేము రోడ్లో కట్టుకోవాలి, స్టేజ్ ఆపుకున్నాం, మా గవర్నమెంట్ ఉంది మేము ఆపుకుంటాము, మీరు మా గవర్నమెంట్ లేనప్పుడు ఆపుకున్నాం, ఇప్పుడు ఉంది మేము ఎందుకు ఆపుకోము అంటాడు శ్రీధర్ నాయుడు. తెలియదు, నాకైతే ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళు. మేము ఎప్పుడు బయటికి రాము, ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చినాము. మగవాళ్ళు డ్యూటీలకు పోతారు, ఆడవాళ్ళం ఉంటాము, ఏం చేస్తాం మేము? అట్లా మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టకూడదు కదా, ఎట్టంటే అటు తిడతాన్నారు. తీసుకుపోయాం సార్, వాళ్ళు చెప్తాను, వాళ్ళు వచ్చి ఆపుతారు, ఇప్పుడు కూడా ఆపుతారు మళ్ళీ కట్టుకుంటున్నారు. అదే మేము ఆపండి అన్నందుకే గొడవ, ఏం లేదు. ఆపండి మళ్ళీ మాకు రోడ్డు క్లియర్ చేసి మీరు కట్టుకోండి అని చెప్పేసినాం. అది మేము ఇల్లులు కట్టుకునేటప్పుడు మీరు రోడ్లు రాడు కట్టుకున్నారని చెప్తారు. అందరు ఆఫ్ చేసినా కూడా వాళ్ళు రేటుమతంగా కడతారు పని. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిపోతారు, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కడతారు. వాళ్ళు మీకు కాలువకు కొంచెం వదులుతాము కానీ వాళ్ళు ఆక్రమించి కడతారు. రోడ్డుకు వదలరు. ఇప్పుడు చెప్తారు కానీ వదులుతామంట అంటారు. మీకు కాలువే కదా కావాల్సిందా, వదులుతామంటారు కానీ వదలరు. 15 సంవత్సరాల పైన అయింది మేము ఇక్కడికి వచ్చి. కోర్టులో ఇది రోడ్డు అని చెప్పి మొత్తం ప్రూఫ్స్ అన్నీ, కాగితాలు మొత్తం ఉన్నాయి మా దగ్గర. కోర్టులో వచ్చినటి స్థలాలన్నీ ఉన్నాయి, పేపర్స్ అన్నీ. మేము చుట్టూ తిరుక్కోవాలంటే పోలేము. ఈ సందులో మాకు రోడ్డు ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డే. వాళ్ళు కావాలని అమ్ముకొని రోడ్డు కడతాను, ఇల్లు కడతారు. వాళ్ళు ఏమంటారన్నా ఇది మేము కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాము, మేము కట్టుకుంటాము అంటారు వాళ్ళు. కానీ తెచ్చింది ఏం లేదు. వాళ్ళ పేపర్ కావాలని అట్లా మాట్లాడతాను. అడిగి పోతే తిడతాండ్రు, మమ్మల్ని దగ్గరికి పోతే తిడతాండ్రు, నోటికి వచ్చినట్టు మగవాళ్ళు తిడతాండ్రు. కాలువలో లేవున్నా ఆ రోడ్లో పోతే దగ్గరగా ఉంటుంది అనుకుంటాం, చుట్టూ చాలా తిరుక్కుపోవాలా. అయినా వాళ్ళు రోడ్లో ఇల్లు కట్టుకుంటా అవి రిజిస్టర్లు కట్టుకున్న వాళ్ళు కూడా మీరు రోడ్లలో ఉండరనేటట్టు వాళ్ళు ఆ తిట్లు అయితే అర్థం లేకుండానే మాట్లాడతారు. మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు 4గా మాట్లాడుతాండ్రు. వాళ్ళు ఇది మేము కట్టుకుంటాం, డ్రైనేజ్ అయితే ఇడిచాం కానీ మేము కట్టుకోవాలా అంటారు కానీ వాళ్ళు వదలడంలే. వాళ్ళు ఉన్నంత వరకు మనుషులు పోయినప్పుడు ఆఫ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు పోతానే మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టి మబ్బులోనే రాళ్ళు తోలుతాండ్రు, అన్ని తోలి మబ్బులోనే లైట్లు వేసే కడతాండ్రు. మాకు రోడ్డు కాలువ కావాలా.